కనగానపల్లి మండల్ ప్రజా పరిషత్ ఎలక్షన్స్కి సంబంధించి రాప్తాడు కాన్స్టిట్యున్సీ అనంతపురం జిల్లాకి సంబంధించి ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రావడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కనగానపల్లి మండల్ ప్రజా పరిషత్ మొన్న 14వ తేదీ ఏదైతే ఎలక్షన్స్ జరిగిందో అది ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎలక్షన్ కోడ్ వయలేట్ చేసే విధంగా మంత్రి పరిటాల సునీత ఆమె అక్కడే ఉండి సీఈఓను కావచ్చు లేకపోతే స్పెషల్ ఆఫీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, అంటే సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 11 మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ కూడా మొత్తం 11 మంది ఎంపీటీసీల్లో 7 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, 4 తెలుగుదేశంకు ఉన్నారు. పూర్తి స్థాయి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఎంపీపీ ఎలక్షన్స్లో దౌర్జన్యం చేసి మ్యాన్ హ్యాండిలింగ్ చేసి మంత్రి పరిటాల సునీత ఏదైతే స్పెషల్ ఆఫీసర్ని కావచ్చు సీఈఓని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఎంపీపీ ఒక పేరు గీత అనుకుంటా, ఆమె పేరును కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది. కాబట్టి మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్ని కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా మా ముందరే కలెక్టర్కి రిపోర్ట్ కాల్ఫార్ చేశారు. తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు మాకు ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా మీద మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి మాకు ధైర్యం ఉంది. ఒకవేళ ఇక్కడ జరగనట్లయితే ఖచ్చితంగా మాకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైతే రిపోర్ట్ ఇచ్చామో దానికి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా మేము కోర్టుకి వెళ్ళైనా కూడా ఖచ్చితంగా దాని మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.